అనంతపురం జిల్లాలో భారీ స్టాంపు కుంభకోణం జరిగినట్టు బయటపడింది. అది కూడా కళ్యాణదుర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే లోకేష్కి అత్యంత సన్నిహితుడైన సురేంద్రబాబు అనే అతను ఈ స్టాంపులో దగ్గర 900 కోట్లు భారీ కుంభకోణం చేసినట్లు తెలుస్తూ ఉంది. బ్యాంకు రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ గోల్మాల్ స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించి డాక్యుమెంటరీ ఫోర్జరీ చేశాడంటే అధికారులను తప్పుదోవ పట్టించి యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి మరో 20 కోట్లు రుణం తీసుకున్నాడంట. స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ఖజానాకి భారీ కన్నం పెట్టినట్టున్నాడు ఇతను. తప్పుడు డాక్యుమెంట్లు బ్యాంకులకు చెల్లించి చూపించి అక్కడ ఆర్బీఐని కేంద్రాన్ని కూడా మోసం చేసి 900 కోట్లు రుణం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మీ సేవ నిర్వాహకుడు ఈయనకి దళారీగా మార్చుకొని అక్రమాలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కుంభకోణంపై విచారిస్తున్న అధికారులు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. మరి చూడాలి దీనిపైన మరి యాక్షన్ తీసుకుంటారా, ఎందుకంటే లోకేష్కి అత్యంత సన్నిహితుడైన అని చెప్తున్నారు. మరి లోకేష్కి మరి తెలియకుండా ఈ కుంభకోణం జరిగిందా లేదా అనేది మరి చెప్పాలి. ఇంతవరకు అయితే లోకేష్తో దిగిన తర్వాత కేంద్ర మంత్రితో కూడా ఫోటోలు దిగారు. ఈయన భారీ కుంభకోణం అంటే దగ్గర 900 కోట్లు బ్యాంకుకి మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నో ఇప్పటికే రఘురామకృష్ణంరాజు చాలామంది, సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళంతా బ్యాంకులకి ఎగ్గొట్టి ఎలా తిరుగుతున్నారో, పబ్లిక్గా తిరుగుతున్నారు. వాళ్ళ జతలోకి ఈయన కూడా కలిసినట్టున్నాడు. కానీ ఎంత ప్రభుత్వ ఖజానాకైతే కోట్లల్లో నష్టం వచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనిపైన మరి ఈ ఎమ్మెల్యే పైన మరి టీడీపీ స్పందిస్తుందా లేదా చూడాలి. మరి యాక్షన్ తీసుకుంటారా లేదా మరి చూద్దాం, వెయిట్ చేద్దాం.